సమావేశం ప్రారంభమైంది. సూపర్ 6 లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై కేబినెట్ లో చర్చించనున్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై చర్చించనున్నారు. వడ్డీ లేని రుణాల కింద 3 లక్షలు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చింది. పేదరికం లేని సమాజం నిర్మాణంలో భాగంగా P4 పై కేబినెట్ లో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద 300 కోట్ల విడుదలపై చర్చించనున్నారు. బుడమేరు ముంపు, వరద సాయంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కూడా చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు లాంటి అంశాలపై కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఇప్పుడే ఏపీ కేబినెట్ సమావేశం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ హాల్ కు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మన దృశ్యాలను కూడా మన కెమెరాలో చూడొచ్చు. ఈ రోజు కేబినెట్ లో పలు కీలక అంశాలు పైన ప్రధానంగా చర్చ ఉంది. ముఖ్యంగా మద్యం పాలసీ పైన నేడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నారు. అంతకుముందే డిప్యూటీ సీఎం, మంత్రులందరూ కూడా కేబినెట్ హాల్ కు చేరుకున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో నిర్వహించే ఈ కేబినెట్ లో ఈ రోజు రెండవ ఈ కేబినెట్ అంటే ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఎజెండా పంపబోతున్నారు. అదేవిధంగా ఎజెండాకు సంబంధించిన అన్ని అంశాలు అంటే పేపర్లెస్ గా ఈ కేబినెట్ నిర్వహించబోతున్నారు. ఈ విధంగా నిర్వహించడం వల్ల రెఫరెన్స్ కి ఈజీ అవుతుంది. అదేవిధంగా గతంలో కేబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నాం అనేది ఇమీడియట్ గా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి అని గతంలోనే ముఖ్యమంత్రి పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ రోజు కేబినెట్ లో ముఖ్యంగా మద్యం పాలసీ పైన ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా మద్యం పాలసీ ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిందో ఆయా మంత్రివర్గ ఉపసంఘం తమ సిఫారసులను ఈ రోజు కేబినెట్ లో అందించబోతుంది. ఆ సిఫారసుల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి సూపర్ 6 లో భాగంగా అందిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆ పథకానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలకి 1500 ఇచ్చే పథకానికి సూపర్ 6 లో ఇది ఒక ఆడబిడ్డ నిధి పేరుతో ఓ పథకాన్ని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అది 3 లక్షలుగా ఉంది. దాన్ని 10 లక్షలకు పెంచి బ్యాంకులతో మాట్లాడి 10 లక్షల రూపాయల రుణాలు ఇప్పించే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి పదే ప్రకటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కూటమి సర్కార్ ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా చెబుతూ ఉంది. దానిలో భాగంగా P4 విధానాన్ని తాము తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. దానిపైన ఈరోజు కేబినెట్ లో విస్తృతంగా చర్చించడంతో పాటు పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఆర్థికోన్నతి కల్పించేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించున్నారు. దీంతో పాటు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు సుమారు దాదాపు 259 కోట్ల వరకు ఉన్నట్టుగా అంచనా ఉంది. ఈ నిధులకు సంబంధించి చెల్లింపులకు సంబంధించి ఆమోదముద్ర ఈరోజు కేబినెట్ లో పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు లేదా గండ్లు పండి ప్రాంతాలు కావచ్చు, ఈ గట్లను పటిష్టం చేసేందుకు అవసరమైనటువంటి ఎమర్జెన్సీ ఫండ్ను 300 కోట్లతో కావాలని గతంలోనే ప్రతిపాదించారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో ఆమోదముద్ర వేయనున్నారు. ఎందుకంటే బుడమేరు ప్రమాదం తర్వాత ఈ విషయంపై చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు చాలా ఎమర్జెన్సీగా ఈ నిధులు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ఈరోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు బుడమేరు వరద, అదేవిధంగా రాష్ట్రంలో వచ్చినటువంటి వరద వర్షాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో విస్తృతంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మద్యం పాలసీ, మైనింగ్ పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ప్రస్తుతం ఉచిత ఇసుక పాలసీని కొనసాగిస్తున్నారో వీటి మీద కూడా ప్రస్తుతం
జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. మద్యం పాలసీ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే 5 మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీ ఇప్పటికే 4 సార్లు సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో కూడా అధికారులు టీమ్గా వెళ్లి పర్యటించి అక్కడ మద్యం పాలసీని కూడా అధ్యయనం చేశారు. గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ ప్రజలను మోసం చేసి భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఎస్క్రూ చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ఈరోజు మద్యం పాలసీ అంశంపైన చర్చించడంతో పాటు గతంలో ప్రభుత్వ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రైవేట్ మద్యం షాపులు వైపు మొగ్గు చూపే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇకపైన ప్రీమియం బ్రాండ్లను కూడా రాష్ట్రానికి తీసుకురావడం, దీంతోపాటు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందించే అంశంపైన కూడా కేబినెట్లో చర్చించడంతో పాటు కొన్ని మంచి బ్రాండ్లను తక్కువ రేట్లకు అందించే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు 33% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్కు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు నీరు చెట్టు, అదేవిధంగా ఇతర అంశాలైనటువంటి మహిళలకు 1500 రూపాయల నెలకు అందించే అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. అయితే నిర్ణయం ఈరోజు తీసుకుంటారా, తర్వాత ఒక ప్రత్యేక సమావేశం పెట్టి దాని నుంచి అమలు చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఈరోజు ఈ అంశాలపైన అయితే ప్రధానంగా చర్చ ఉండబోతోంది. దీంతోపాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా కేబినెట్లో చర్చ జరగబోతోంది. రీసెంట్గా జరిగినటువంటి వరదల్లో ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది అనేది కూడా చర్చించడంతో పాటు అధికారులు ఎవరైతే బాగా కష్టపడ్డారో వారందరినీ కూడా అభినందిస్తూ కూడా కేబినెట్ ఒక తీర్మానం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో బుడమేరు గండ్లను పూడ్చడంలో మంత్రి రామానాయుడు అదేవిధంగా నారా లోకేష్ చేసిన కృషిని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని ఏ విధంగా రప్పించాలి, ఎంత మేరకు కేంద్రం సాయం అందిస్తుంది అనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు కూడా వివరించే అవకాశం ఉంది. నిన్న ఏదైతే ప్రత్యేక ప్యాకేజీని వరద ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీని ముఖ్యమంత్రి ప్రకటించారో ఆ ప్యాకేజీ పట్ల కూడా సామాన్యుల నుంచి నష్టపోయిన వారందరి నుంచి కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా ప్రత్యేకంగా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సత్య.